మా కర్నూలు పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వెనుకబడినటువంటి ఈ పశ్చిమ ప్రాంతంలో రైల్వే సమస్యలు ఉన్నాయని చెప్పేసి వీరంతా ముక్తకంఠంతో ఈ పార్టీ తరఫున వాళ్ళు రైల్వే స్టేషన్కి కూతబెట్టి దూరంలో ధర్నా చేస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే వీళ్ళు అడిగినటువంటి అంశాలు వాస్తవంగా నిజమైనవి. మేము కూడా ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి అంశాల్లో 3 ఏమంటే, కర్నూలు అనేది ఒకప్పటి రాజధాని, ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని నుంచి మాకు రాజధానికి పోవడానికి రైలు లేదయా బాబు అని చెప్పడం తప్పలేదు. రాజధాని నుంచి మాకు రాజధానికి కాబట్టి ఈ అంశంలో ఆల్రెడీ మేము అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మినిస్టర్ని కలవడం జరిగింది. సార్ దీన్ని పరిశీలనలో పెట్టారు. ఆల్రెడీ ఐఏఎస్లో కూడా లెటర్ రాశారు. ఆయన మా సమక్షంలో కూడా అంతా మ్యాప్ పెట్టేసి దాని మీద పిన్ టు పిన్ పని జరుగుతూ ఉంది. అంతేగాక మహబూబ్నగర్ వరకు వచ్చి ఒకటి వైజాగ్ ట్రైన్ వచ్చాడు, 6 గంటల సేపు హాల్ట్ అవుతూ ఉంది. అది కర్నూలు వరకు పొడిగించాలని చెప్పేసి మేము ఆల్రెడీ చెప్పాము. అది కూడా ఆ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. 3వ అంశం, కర్నూలు నుంచి మనం అక్కడ సిమెంట్ నగర్ బుగ్గానిపల్లి దగ్గరికి ఒక ట్రైన్ కావాలన్నారు. ఆల్రెడీ అది అయిపోయింది. ఆల్రెడీ దాని గురించి సందేహించాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఓరోగల్ అనేది ఒక పారిశ్రామిక కేంద్రం ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని. అది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారు చాలా చొరవ తీసుకొని ఈ వలసలు ఉన్న ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఒక ఇండస్ట్రియల్ ఏరియా, ఒక హబ్ కావాలని చెప్పేసి దాన్ని ప్రత్యేకంగా సార్ చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారు. అందులో భాగంగా అక్కడ డ్రోన్ల హబ్ వచ్చింది. ఇప్పుడు మొన్న 300 ఎకరాల్లో జయరాజ్ ఇస్పాత్ ఫ్యాక్టరీ వచ్చింది. మన రీసెంట్గా రిలయన్స్ ఫ్యాక్టరీ వాళ్ళు కడతా ఉన్నారు అక్కడ అద్భుతంగా. కాబట్టి ఈ విధంగా పరిశ్రమలు ఒకరికి ఒకటి వచ్చి ఆ ఓరోకల్ అనే ఒక చర్యలు చెడుతూ ఉన్నాయని మనం ఇంకా సెమీ కండక్టర్ల పరిశ్రమ ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రిని కూడా గట్టిగా అభ్యర్థిస్తూ ఉన్నాం. పరిశ్రమల శాఖ మంత్రి మన భరత్ గారు ఉన్నారు కాబట్టి అదొక్కటి వచ్చిందంటే మాత్రం మన కర్నూలు బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేగాక మీరు ఒకసారి ఆలోచించాలా, మీరు అడిగిన సమస్యలను మేము ఆల్రెడీ అశ్విని వైష్ణవ్ సమక్షంలో పెట్టాము. ముఖ్యంగా మనకు పంచలింగాల గ్రామం కర్నూలు మండలం దగ్గరలో ఉన్నటువంటి దాంట్లో సెంట్రల్ మిడ్ లైఫ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఎన్నో సంవత్సరాలు చేస్తూ ఉన్నారు పనిని. కానీ మననే ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. రేపు ఏప్రిల్ నాటికి ఆ పనులు సంపూర్ణంగా కంప్లీట్ అయ్యి ఆపరేషన్లోకి రావడానికి 6 months or 7 months అన్నాడు శ్రీవాస్తవ్ గారు, సౌత్ సెంట్రల్ GM గారు. కాబట్టి 5,000 మందికి దాదాపు ఉపాధి ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మీరు నిర్భయంగా ఉండండి. మీరు మీ యొక్క ఆకాంక్ష మేరకు, ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు, కర్నూలు ప్రజల యొక్క ఆకాంక్ష ఆషామాషిది కాదు. ఆ ఆకాంక్ష మేరకు నేను పనిచేస్తా. ఖచ్చితంగా నేను రేపు ఈరోజు నైట్కి ఢిల్లీకి పోగానే మీ సమస్యలు మరొక్కసారి మీ తరఫున నేను పార్లమెంట్లో గలమిప్పి ఖచ్చితంగా ఈ సమస్యల సాధనలో ముందుంటానని చెప్పేసి తెలియజేస్తూ, మీరు ఈ రోజుకి దయచేసి ఈ యొక్క దీక్షను విరమించుకోవాలని చెప్పేసి మా మీద గౌరవం పెట్టుకొని ఈ కుటుంబ ప్రభుత్వం, ఎందుకంటే సమస్యల పరిష్కారంలో ముందుంటుంది కాబట్టి దయచేసి విరమించుకోవాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, ఎస్పెషల్లీ సిపిఐ పార్టీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ